రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాలకు కృష్ణా నదిలో భారీగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు నీటిని. ఇక ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. ఇక భారీ వర్షాలకు కృష్ణా నదిలో భారీగా ప్రవాహం పెరుగుతోంది. సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో పెరుగుతోంది. దీంతో సాగర్ 8 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 77,494 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 590 అడుగుల గరిష్ట స్థాయికి చేరింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. సాగర్ కు భారీగా ప్రవాహం వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో 8 గేట్లు కూడా ఎత్తినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ 2 తెలుగు రాష్ట్రాల అన్నప్రసాదంగా చెప్పుకునే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండడంతో పెద్ద ఎత్తున వరద వస్తుంది. దాంతో ప్రస్తుతం 8 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 64,800 క్యూసెక్ల వాటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే లాస్ట్ వీకే 26 గేట్లను విడుదల చేశారు. పెద్ద ఎత్తున దాదాపు 2 లక్షల పైచిలుకు క్యూసెక్ల వాటర్ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వచ్చింది. భారీ వరద రావడంతో మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం వచ్చేసి 590 అడుగులు ఉంది. దాంతో నాగార్జున సాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది. ప్రస్తుతం టీఎంసీలో చూస్తే 312 టీఎంసీలకు గాను 312 టీఎంసీల పూర్తి స్థాయి నీటి నిల్వ ఉన్నది నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు. మరోవైపు ప్రధాన కుడి కాలువకు ఎడవ కాలువకు తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. ఇక అదేవిధంగా విద్యుత్ తయారీ కోసం కూడా నీటిని విడుదల చేశారు. ప్రస్తుతము ఎగువ ప్రాంతం నుంచి ఇన్ఫ్లో వచ్చేసి 65,842 క్యూసెక్ల వాటర్ ఉంది. ఇక అవుట్ఫ్లో వచ్చేసి 1,09,952 క్యూసెక్ల వాటర్ ని దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. అదే తాగునీటి సాగునీటి అవసరాల కోసం కూడా నీటిని విడుదల చేస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు చూస్తే మాత్రం గతంతో పోలిస్తే దాదాపు 18 సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో వరదలు రావడం, అదేవిధంగా వర్షాలు రావడంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. దాంతో దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి లాస్ట్ వీకే పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. దాంతో వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. దాంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రస్తుతం అయితే నిండుకుండలా మారింది. దాంతో ఉదయం ఫస్ట్ 2 గేట్లను విడుదల చేశారు. తర్వాత 4 గేట్లను 5 ఫీట్ల మేర ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 8 గేట్లను 5 ఫీట్ల మేర ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారుతుంది. ఇంకా దిగువ ప్రాంతానికి నీటిని కూడా విడుదల చేస్తున్నారు. విద్యుత్ తయారీకి సంబంధించి కూడా నీటిని ఉపయోగించుకుంటున్నారు. మమత, ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నిండుకుండలా మారడంతో పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి పర్యాటకులు అక్కడ చూస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా పర్యాటకులను ప్రధాన డ్యామ్ దగ్గరికి అనుమతించడం లేదు. అక్కడ సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. సెంట్రల్ ఫోర్స్ అధికారులు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించడం లేదు. మరోవైపు ప్రాజెక్టు దగ్గరికి కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. దాంతో పెద్ద ఎత్తున అక్కడ పర్యాటకులు నాగార్జున సాగర్ కు వస్తూ ఉన్నారు. పర్యాటకులు మాత్రం ఆ కనువిందు కృష్ణమ్మ పర్వాలు దొక్కుతుంటే ఆ కనువిందును చూసేందుకు చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత.